ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్పై ఒక పక్క లైంగిక వేధింపుల ఆరోపణలు, మరోపక్క సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలను గుడ్డలోడదీసి కొడతా అని బహిరంగంగా బరితెగించడం దేనికి సంకేతం? ఎమ్మెల్యేగా ఏమని ప్రమాణం చేశారు? బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి విచక్షణ కోల్పోయి ప్రవర్తించడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తిరువూరు ప్రాంత రైతులకు సొంత నిధులతో కాలువ పూడిక తీయించానని, నాకు సంఘీభావంగా ఒక్క రైతు ఇక్కడకు రాలేదని కుక్కలకైనా విశ్వాసం ఉంటుంది గాని ఇక్కడి రైతులకు ఆ మాత్రం విశ్వాసం లేదు అని సంచలన వ్యాఖ్యలు చేయడం సొంత పార్టీ శ్రేణులనే కాదు, వైసీపీ నేతలను కూడా షాక్కు గురిచేసింది. అమరావతి ఉద్యమం ఎగసిపడుతున్న దశలో పచ్చకండువా తలకు చుట్టుకుని మెరిసిన కొలికిపూడి శ్రీనివాస్ అమరావతి ఉద్యమంలో మంచి వాక్పటిమతో పలువురిని ఆకట్టుకున్నారు. అమరావతి ఉద్యమ సందర్భంగా పరిచయమైన రైతుల నుంచి అప్పు పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని అనేక ఆరోపణలున్నాయి. పిల్లికి బిచ్చం పెట్టని వారు సైతం కొలికిపూడికి ఎన్నికల్లో తమ వంతు సాయం అందించారు. ఏదైతే అమరావతి రైతు ఉద్యమం కారణంగా ఎదిగిన కొలికిపూడి రైతులను కుక్కల కంటే హీనంగా పోల్చడం పలువురిని విస్మయానికి గురిచేసింది. నిన్న కొలికిపూడి నిజం గెలవాలి అని కొంతసేపు హైడ్రామాకి తెరలేపి దీక్ష చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్లరామయ్య దీక్ష విరమించమని ఫోన్ చేయగా ఫోన్ స్పీకర్లో పెట్టి మీడియా సమక్షంలో మాట్లాడడంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలిసింది. కొలికిపూడి శ్రీనివాస్కు తెలుగుదేశం పార్టీలో టిక్కెట్టు రావడానికి రైతులు, రైతువారి కుటుంబాలకు చెందిన కొంతమంది పెద్దలు సహకరించింది నిజం కాదా అని తెలుగుదేశం సానుభూతి పరులు ప్రశ్నిస్తున్నారు. కొలికిపూడి హైదరాబాద్ నుంచి తిరువూరు నియోజకవర్గంలో కాలు మోపింది మొదలు ఎన్నికలు పూర్తయ్యే వరకు అండగా నిలిచింది రైతులు, రైతు నాయకులు కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో ఆర్థిక పరంగా అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా నిలిచి తెలుగుదేశం పార్టీకి దళితులను అండగా నిలబడమని గ్రామాల్లో ప్రోత్సహించింది రైతులు కాదా అనే ప్రశ్నకు కొలికిపూడి దగ్గర జవాబు ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న తాళ్లూరి రామారావు, డాక్టర్ జయసింహ లాంటి వారులను బహిరంగంగా తిట్టిన మాటలు నిజం కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో మీ గెలుపుకు పనిచేసిన చాలా మంది నాయకులను గెలిచిన తర్వాత దూరం పెట్టింది నిజం కాదా అని, తిరువూరులో కొలికిపూడి సొంత డబ్బులతో ప్రజాసేవ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. దాతలు వారి వివరాలు తెలియజేయకుండా కొలికిపూడికి విరాళాలిచ్చిన మాట వాస్తవం కాదా? 10వ తరగతి పిల్లలకు, బీటెక్ చదివే పిల్లలకు ఆర్థిక సహాయం, ల్యాప్టాప్లు హైదరాబాద్కు చెందిన కాకతీయ సంఘం, ఎన్ఆర్ఐ విభాగం వారు ఇచ్చినవి కాదా అని ప్రశ్నిస్తున్నారు. తిరువూరు నియోజకవర్గంలో అధికారుల ట్రాన్స్ఫర్ల విషయంలో భారీగా ముడుపులు తీసుకున్నది నిజం కాదా అని పార్టీ క్యాడర్ ప్రశ్నిస్తుంది. గంపలగూడెం మండలంలో ఉన్న ఒక క్వారీ నిర్వాహకుల నుంచి డబ్బులు డిమాండ్ చేసింది నిజం కాదా? తిరువూరు నియోజకవర్గంలో ఉన్న వివిధ రకాల సెటిల్మెంట్లను డబ్బులు తీసుకుని పరిష్కరిస్తున్నది నిజం కాదా? తిరువూరు నియోజకవర్గంలో పేకాట శిబిరాల కోసం డబ్బులు తీసుకుని అనుమతులిచ్చింది, పేకాట శిబిరాలపై మళ్లీ మీరే దాడులు చేయించింది నిజం కాదా? ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుని స్థానంలో ఉండి బహిరంగ ప్రదేశాల్లో అడ్డగోలుగా బూతులు తిడుతూ విమర్శలు చేయడం ఏ రకంగా సమర్థనీయమని ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏమైనా ప్రశ్నిస్తే దానికి బదులుగా కొలికిపూడి ఒక స్క్రిప్ట్ తయారు చేసి అనుచరుల ద్వారా సోషల్ మీడియాలో ప్రచారాలు చేపించడం నిజం కాదా? ప్రధాన కూడలిలో విలేకరులను బండబూతులు తిట్టి వ్యతిరేకంగా రాస్తే వారి ఇంటికొచ్చి మరీ కొడతానని మాట్లాడడం నిజం కాదా? నియోజకవర్గంలో రైతులను అనగదొక్కడానికి మాత్రమే దళితులను ఒక్కటిగా చేయాలని కుట్రకు తెరలేపుతున్న మాట నిజం కాదా? నియోజకవర్గంలో ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ను ప్రారంభిస్తామని చెప్పి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులందరినీ తిరువూరులో అద్దెకు నివాసాలు తీసుకుని ఎదురుచూపులు చూపించి వారిని నిరాశతో వెనకకు పంపించింది నిజం కాదా? తిరువూరు గర్ల్స్ హైస్కూల్లో ఐఐటి విద్యను అభ్యసించడం కోసం మీ సొంత నిధులతో టీచర్లను నియమిస్తామని చెప్పి ముఖం చాటేసిన మాట నిజం కాదా? విసన్నపేట మండలానికి చెందిన బ్రాహ్మణ నాయకుడిని తీవ్ర అసభ్య పదజాలంతో దూషించి ఆయన్ను పార్టీకి దూరం చేసి మళ్లీ పెద్దల సమన్వయంతో సమన్వయపరిచినా కూడా మీరు ఆయన్ని వేధించడం నిజం కాదా అని టీడీపీ క్యాడర్ నిలదీస్తోంది. తిరువూరు నియోజకవర్గంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ నుండి మట్టి, గ్రావెల్, ఇసుక, పేకాట శిబిరాల నుండి పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డం నిజం కాదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతులను కుక్కల కంటే హీనంగా పోల్చిన కొలికిపూడి మాటలు మీరే వినండి. ఎన్నికలైపోయి ఫలితాలకు రాకముందే
లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట కాలువలు పూడికి తీంచా. ఒక నిమిషం, అదంతా రైతుల కోసమే కదా. మరి ఏ రైతన్నా ఈరోజు వచ్చాడా? ఏ రైతన్నా ఈరోజు వచ్చాడా? కుక్కకు విశ్వాసం ఉంటది, కొంతమందికి ఉండదు. కుక్కకుండే విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు. కుక్కకు విశ్వాసం ఉంటది, కొంతమందికి ఉండదు. కుక్కకుండే విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు. కుక్కకు విశ్వాసం ఉంటది, కొంతమందికి ఉండదు. కుక్కకుండే విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు.